ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరు రిజిస్ట్రార్ నరేష్ రెడ్డి అంట. రిజిస్ట్రార్ నరేష్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు, బీసీలకు సంబంధించి విద్యార్థి నాయకులు ఎక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఓ ధర్నా నిర్వహిస్తే దాని మీద ఓ కేసు, ఓ కంప్లైంట్, కథా కమామిష్ అంతా నడుస్తూ ఉంది యూనివర్సిటీలో. అక్కడ వీసీగా ఉన్న ఆయన ప్రొఫెసర్ కుమార్, ఆయన దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. తర్వాత ఇక్కడ రిజిస్ట్రార్ రెడ్డి ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కార్యకలాపాలు తర్వాత ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కథా కార్యక్రమం అంతా కూడా ఈ రిజిస్ట్రార్ అంతా నడుస్తూ ఉంటుంది. ఈ రిజిస్ట్రార్ ఏం చేస్తూ ఉన్నట్టంటే కంప్లైంట్ చేసిండు. ఎక్కడ ఓయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి అక్కడ ధర్నాలు ఇవన్నీ కూడా నడవద్దు అంటే రిజిస్ట్రార్ మరి నువ్వు అసలు యాక్చువల్గా మరి ఎక్కడున్నావో, ఎక్కడ చదువుకున్నావో, లేకపోతే యాక్చువల్గా నీకు ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర తెలుసా తెలియదా, మరి ఎట్లా నువ్వు రిజిస్ట్రార్ అయినావో తెలియదు. అంటే బీసీలంతే అంత అక్కసు వెలగక్కాల్సిన అవసరం లేదు, నీ సంగతి ఏందో తేలుతుంది. ఎందుకంటే సప్పుడు యొక్క కూర్చుంటారు, బీసీలకు సంబంధించి మాట్లాడితే, బీసీలకు సంబంధించి ఇష్టం వచ్చినట్టే కేసులు పెడితే ఏంద్రా నాయన అసలు యాక్చువల్గా ఏంది. గతంలో తెలంగాణ ఉద్యమం ఒకవేళ నిజంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఇటువంటి ఆంక్షలు కనుక ఉమ్మడి రాష్ట్రంలో పెడితే అక్కడ ధర్నాలు చేయొద్దు, తర్వాత ఇక్కడ ఎటువంటి కార్యకలాపాలు చేయొద్దు అంటే తెలంగాణ ఉద్యమం జరిగేదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రధాన కారణం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జరిగినటువంటి ఉద్యమం, తెలంగాణ పోరాటం, విద్యార్థుల గర్జన, విద్యార్థులు సంఘటితమై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలోని విద్యార్థులందరినీ కలుపుకొని జేఏసీగా ఏర్పడి ఒక ఉవ్వెత్తున అప్పుడు 10 జిల్లాల్లో ఉవ్వెత్తున ఒక ఉద్యమాన్ని తీసుకెళ్ళినరు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. అందులో నేను కూడా ఒక భాగంగా ఉన్నా, అందుకు సంతోషపడుతున్నా. అయితే ఇప్పుడు ఉన్నటువంటి రిజిస్ట్రార్ ఏం చెప్తున్నట్ట, ఇగో ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఓయూ పోలీస్ స్టేషన్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్కి కంప్లైంట్ చేస్తున్నారు వీళ్ళు. సబ్జెక్టు కంప్లైంట్ అగేనెస్ట్ అనాథరైజ్డ్ పర్సన్స్ ఫర్ ఇన్వాల్వింగ్ ఇన్ ఇల్లీగల్ ట్రెస్పాస్ అంట అండ్ కండక్టింగ్ ధర్నా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్ మీ అయ్యేది ఆడ ధర్నా చేయొద్దు తర్వాత ఇట్లా అని. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ నిబంధనలు ఇవన్నీ కూడా కథా కమాభిషంత నడుస్తూ ఉంది. ఏ యూనివర్సిటీలో అయినా కానీ ఇటువంటి లంగా కథలు ఎవరైనా పడితే నిజంగా కూడా అంటే ఏమనంటే ఇప్పుడు ప్రభుత్వ ఉత్తర్వులు తర్వాత ప్రత్యేకంగా జారీ చేసిన ప్రత్యేకంగా ఉస్మానియా యూనివర్సిటీకి అటానమస్ ఉంటుంది, మా ఇష్టం వచ్చినట్టుగా మేము రూపొందించుకుంటాం, ఇవన్నీ కథలు బంద్ చేయరా బాబు. అంటే అత్యధికంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి ఇక్కడ విద్యార్థులు ఎవరు చదువుతారు అంటే ఇక్కడ కింది వర్గాల వాళ్ళే చదువుతారు. అంటే వాళ్ళకు సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు జరగొద్దు. ఇటువంటి లంగా కథలు పడతా ఉన్నారు కొంతమంది ఆఫీసర్లు. మీ సంగతి ఎంతో నడుస్తుంది. అరే ఉట్టిగానే గాజులు దలుచుకొని కూర్చుంటారనుకున్నారా బాబు? ఇష్టం వచ్చినట్టుగా మీ అయ్యే జాగీర్ లెక్క మీ ఇంటికాడ చేస్తారా ధర్నా? యూనివర్సిటీ అనేటువంటిది ఉద్యమాల వేదిక. అది ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కానీ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మొత్తం కూడా ఉవ్వెత్తున ఉద్యమాలు వస్తాయి. అక్కడ ఏ దేశంలో వేరే దేశాలలో జరిగితే కూడా అన్యాయం జరిగితే వాళ్లకు సంఘీభావం ప్రకటిస్తారు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. అటువంటి చరిత్ర నీకు తెలియదా? లేకపోతే మరి అసలు యాక్చువల్గా ఏమనుకుంటా ఉన్నారు? నిజంగా మరి వీసీ గారు ఏం చేస్తూ ఉన్నారు? మొత్తం మీద ఇటువంటి కథలు బంద్ చేయరు. బీసీలకు సంబంధించి, బీసీ విద్యార్థులకు సంబంధించి కానీ, బీసీ ప్రొఫెసర్లకు సంబంధించి కానీ, బీసీ ఉద్యోగులకు సంబంధించి కానీ ఎవడైనా నకరాలు చేస్తే వాళ్ళకు ఉంటుంది లెక్క. అంటే ఏంద్రా బాబు, అంటే కనీసం ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది, 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిన తర్వాత అది ఇవ్వడం లేదు, ఇవ్వండి అని చెప్పేసి అంటే కనీసం అట్లా మాట్లాడే హక్కు లేదా? అంటే ఇప్పుడు ఇక్కడ చేయకూడదు, ఇక్కడ ఇటువంటి ఈ సెక్షన్ పెట్టేసిన సెక్షన్ ఇవ్వాలి వచ్చిన అదే నాయన. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో నిజంగా ఒకవేళ ఉమ్మడి రాష్ట్రంలో ఇటువంటి సెక్షన్లు పెడితే ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ కానీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, మొత్తం శాతవాహన యూనివర్సిటీ కానీ యూనివర్సిటీలన్నీ కూడా ఇక్కడ ఉద్యమాల్లో పాల్గొనేటివా? తెలంగాణ రాష్ట్రం సాధించేందుకు ప్రత్యేకంగా చేసినవి ఉద్యమాలు ఇక్కడ యూనివర్సిటీ వేదికగా జరిగినాయి. అరే అంతా వదిలిపెట్టేసి నేను ఇష్టం వచ్చినట్టుగా మేమేదో మునగాళ్ళం, ఆయన రెడ్డిని తీసుకొచ్చి పెడితే ఈ కథ పడతా ఉన్నాడు ఆయన. ఇవి బంద్ చేయి, 100% ఇవి బంద్ చేయి. నువ్వు ఇట్లా ఇంకా నకరాలు చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తాం, ఫిరెస్ట్ చేస్తాం, కేసులు పెడతాం, ఇటువంటి అంటే జరుగుతూ ఉన్నాయంట. ఇటువంటి లంగా కథలు బంద్ చేయి. ఈ యూనివర్సిటీలే కాదు, ఏ యూనివర్సిటీలు అయినా సరే
అక్కడ కాకతీయ యూనివర్సిటీ కానీ, శాతవాహన యూనివర్సిటీ కానీ, ఇక్కడ పాలమూరు యూనివర్సిటీ కానీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, తెలంగాణ యూనివర్సిటీ కానీ, తెలుగు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి JNTU కానీ ఇంకేది కానీ. ఎందుకురా బాబు మీకు తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టినందుకు కానీ నువ్వు ఈ కథలన్నీ పడుతుంది. యూనివర్సిటీలో ఉన్నటువంటి BC ప్రొఫెసర్లు ఒక్కసారి మరి చూసుకుంటే ఎట్లుంటుందో చూడు లెక్క. ప్రొఫెసర్ కాదు విద్యార్థులు చూసుకుంటారు నీ సంగతి ఏందో. ఎందుకు ఇట్లా లంగ కథలను ఎందుకు పడతావు? ఏ యూనివర్సిటీలో అయినా సరే బీసీలకు సంబంధించి, SC ST మైనార్టీలకు సంబంధించి 100% వాళ్లకు అంటే అన్యాయం జరిగినోడే కదా బయటకు రోడ్డు మీదకి వచ్చేది. నువ్వు మంచిగా నిండి కూర్చుంటే నీకెందుకు అవుతుందిరా బాబు? మీ అయ్యే జాగిరి లెక్క ఆడ చేయొద్దు కంప్లైంట్ చేయండి, కంప్లైంట్ చేసేసి వీళ్ళ మీ కేసులు పెట్టండి, లోపలేయండి. గతంలో కూడా మురళీ ముద్రాజ్ అనేటువంటి విద్యార్థి ఉద్యోగాలు రాక చాలా బాధపడుతూ ఏం చేయాలనో అర్థం కాక, తండ్రి లేడు, తల్లి ఒక్కతే ఉన్నది, పేద కుటుంబం, ముదిరాజులు వాళ్ళు. అక్కడ గజ్వేల్ నియోజకవర్గం ఏది అప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి KCR నియోజకవర్గం, గజ్వేల్ నియోజకవర్గం. ఆ పిల్లగాడు MSc ఫిజిక్స్లో మంచి టాపరు. అటువంటి పిల్లగాడు ఉద్యోగం వస్తలేదు, నాకు నోటిఫికేషన్లు వస్తలేవు, బాధ అవుతుందని చెప్పేసి ఓ లెటర్ రాసి పాపం అక్కడ మానే రాష్ట్రాల్లో సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకుంటే ఆ కుటుంబానికి దిక్కైనటువంటి ఆ పిల్లగాడు చచ్చిపోయిండు. కాబట్టి ఆ కుటుంబానికి పరిహారం ప్రకటించండి అని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులుగా మేము అక్కడికి వెళ్ళినాం. తర్వాత అక్కడ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, ఇప్పుడు ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు, అప్పుడు గతంలో అప్పుడు టీడీపీలో ఉండే. 2017 డిసెంబర్ 3 తారీఖు నాడు జరిగింది. ఇది టీడీపీలో ఉండే ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు, ఆయన వాళ్ళ ఊరు కాబట్టి, వాళ్ళ ఊరు పిల్లగాడు కాబట్టి ఆయన వచ్చిండు. తర్వాత ఇక్కడ అద్దంకి దయాకర్ అన్న ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. తర్వాత దర్వెల్లన్న, మానవతరాయ్, ఇట్లా చాలామంది నాయకులు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఆ కుటుంబానికి కనీసం పరిహారం ప్రకటించండి అని చెప్పేసి అక్కడ కూర్చుంటే మమ్మల్ని తీసుకుపోయి ఎక్కడ చెంచల్గూడ జైల్లో పెట్టిర్రు. అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టిండ్రు 307. ఎందుకంటే పిల్లగానికి చనిపోయిండు, ఆ కుటుంబానికి పరిహారం ఇయ్యమన్నందుకు తీసుకుపోయి అట్లా వేసిండ్రు. ఆ తర్వాత హరీష్ రావు పిలిచిండు, కొన్ని డబ్బులు ఉపయోగపడింది, ఏదో జరిగింది. సరే మొత్తం ఆ కుటుంబానికి మాత్రం మొత్తం మీద న్యాయం జరిగింది. కానీ ఇక ఇటువంటి కేసులు పెట్టేసి కథలన్నీ పడ్డారు. సరే అప్పుడు వదిలేసేయండి. తర్వాత అప్పుడు ఇటువంటి ఆంక్షలు కొంతవరకు లేకుండే. ఆ తర్వాత ఈ ప్రొఫెసర్ రవీంద్ర యాదవ్ అని వచ్చేసి రకరకాల ఆంక్షలు పెట్టేసారు. అంటే ఆంక్షలు పెట్టిర్రు అంటే ఎక్కడి నుంచి నడుస్తూ ఉంది? పైనుంచి ఆదేశాలు వస్తున్నాయి. ఎవరి ఆదేశాల మేరకు జరుగుతూ ఉంది? ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ నరేష్ రెడ్డి అని చెప్పేసి నేనే ఇక తోపు అనుకుంటున్నాడో మరి ఏమనుకుంటున్నాడో తెలియదు. రిజిస్ట్రారు ఉస్మానియా యూనివర్సిటీ నీ కథలు బంద్ చేయండి, ఇవి నడవై ఇంకా. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా ఏంద్రా బాబు అంటే అన్యాయం జరుగుతుంటే న్యాయం జరగాలని చెప్పేసి పోరాటం అంటే ఫైట్ చేస్తే తప్ప అంటే యూనివర్సిటీలో ఏం చేయొద్దు, తర్వాత అట్లా వేయద్దు, ఇట్లా వేయద్దు, సపరేట్గా మూసుకొని కూర్చోవాలి, నువ్వు చెప్పినట్టు వినాలే, అది కాదు కదా. చైతన్యమైనటువంటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ. అరే యూనివర్సిటీలో అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం. యూనివర్సిటీ ఉస్మానియానే కాదు, అక్కడ కాకతీయ యూనివర్సిటీలో కానీ, శాతవాహన యూనివర్సిటీలో కానీ, ఇక్కడ మహాత్మా గాంధీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ కానీ, ఇక్కడ JNTU కానీ, ఇంకే యూనివర్సిటీ అయినా సరే మొత్తం మీద 100% ఎప్పుడైనా అన్యాయం జరిగినప్పుడు రోడ్ల మీదకి వస్తారు. అరే ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు, మేము ధర్నా చౌక్ని అక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎత్తేస్తే మేము ధర్నా చౌక్ని కొనసాగిస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు. మరి మీకేం నొప్పి అవుతుందిరా బాబు? ముఖ్యమంత్రి అట్లా చెప్పినప్పుడు మీకేం నొప్పి అవుతుంది? ఇక ఇది అటానమస్ బాడీ కదా, ఏది యూనివర్సిటీ అంటే, మరి నిర్ణయాలు తీసుకోవచ్చు కదా. అంటే పేద ప్రజలకు సంబంధించి, పేద విద్యార్థులకు సంబంధించి, పేదలకు సంబంధించి, ఇక్కడ BC ST మైనార్టీలకు సంబంధించి అన్యాయం జరుగుతూ ఉంటే ఇటువంటి లంగ కథలు పడతామంటే ఎట్టి పరిస్థితుల్లో నైచ్చలేగా. ఇది వార్నింగ్. ఇది పిచ్చి నకరాలు చేసి మా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తాం, పెన్ను చేతులను పెన్ను బిన్ను అంతా పోతుంది లెక్క. అవి బంద్ చేయండి. ఎందుకంటే విద్యార్థులను ఇక్కడి నుంచే కదా చైతన్యం వచ్చేది. అక్కడ మేధావులు కదా యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళు. ఆ మేధావులను కూడా అణచివేసి వాళ్ళ భావజాలాన్ని మొత్తం కూడా తొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి బంద్ చేస్తే బాగుంటుంది. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ HDలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.